కస్టమర్స్ షాప్కి వస్తున్నారు కానీ కొనకుండా వెళ్ళిపోతున్నారా? నాకు కూడా స్టార్టింగ్లో ఇలాగే జరిగేది. చాలామంది కస్టమర్లు వస్తారు కానీ కొనరు, వస్తామని వెళ్ళిపోతారు. ప్రైస్ బాగలేదు, ప్రైస్ ఎక్కువ ఉందని వెళ్ళిపోతారు, ఫ్యాబ్రిక్ బాగలేదని వెళ్ళిపోతారు, ఫిట్ బాగలేదని వెళ్ళిపోతారు. అసలు వచ్చి ఒక 5 to 10 సెకండ్స్లో రిటర్న్ వెళ్ళిపోతారు. ఎందుకు అంటే నాకు ఒక ట్రిక్ వచ్చింది అక్కడ. నేనైతే ఒక ట్రిక్ కనుక్కున్నా. కస్టమర్ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక 7 ఫార్ములాస్ నేను కనుక్కున్నా. ఇది 100% ద వరల్డ్ బెస్ట్ ఫార్ములాస్. మీ షాప్లో కానీ మీరు ఎవరన్నా యాక్సెప్ట్ చేసి దీన్ని ఫాలో చేయండి, మీకు కన్నా సేల్ కాలేదంటే నేను గ్యారెంటీ ఉంటాను. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ చెప్తున్నంటే నాకు ప్యూర్ ఎక్స్పీరియన్స్. నేను కొన్ని ఆర్గనైజేషన్లో పనిచేసిన ఇండియాస్ నంబర్ 1 అవార్డ్స్ వచ్చినాయి సేల్స్లో. ఎందుకంటే నేను ఈ ఫార్ములాస్ ఫాలో చేసిన. ఈ 7 ఫార్ములాస్ 7 స్టెప్స్ ఆఫ్ సెల్లింగ్ స్కిల్స్ అంటారు వీటిని. ఈ సెల్లింగ్ స్కిల్స్ కానీ మనం ఫాలో చేస్తే 100% మీకు రిజల్ట్ ఉంటుంది. నేనేదో అక్కడి ఇంకా MBAలో బుక్కులు చదివో చేయట్లే. ఇది ప్యూర్లీ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. ఈ ఎక్స్పీరియన్సే 11 years ఎక్స్పీరియన్స్ మీకు ఈ ఒక్క వీడియోలో చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, ఈ వీడియో చేయబోయేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ వచ్చి వాళ్ళ కస్టమర్ కూడా డిసప్పాయింట్ అయ్యి సేల్స్ కాకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ గ్యాప్ను కవర్ చేయడానికి, అంటే కస్టమర్ మనకి ఎంటర్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు మనము ఎలా ఉండాలి, కస్టమర్ను మనం ఎలా చూసుకోవాలి, ఇలా కన్నా ఈ 7 పాయింట్స్ మనం సెల్లింగ్ స్టెప్స్ కన్నా ఫాలో అయితే 100% సేల్ అనేది నీకు 80% 90% కన్వర్షన్ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి 100% కన్వర్షన్ ఉంటుంది. అంటే 100% కన్వర్షన్ అంటే ఏం తెలిసిన 10 మంది కస్టమర్లు వస్తే 10 మందికి బిల్ చేయొచ్చు. ఎస్, ఈ కాన్ఫిడెంట్ ఎవరు లేరు. నేను ఎందుకు ఇస్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్, నేను ఆల్రెడీ దీన్ని అప్లై చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఎస్, లెట్స్ స్టార్ట్ విత్ మెయిన్ వీడియో. ఫస్ట్ పాయింట్, కస్టమర్ ఎంటర్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు అడిగేది, సార్ మీకు ఏం కావాలి, మేడం మీకు ఏం కావాలని. ఇది 100% రాంగ్, తప్పు. ఈ స్టెప్స్ అయితే ఎవరు ఫాలో కాకండి. చాలామంది MBAలో కానీ, చాలామంది ట్రైనింగ్ క్లాసెస్లో కానీ, చాలామంది ప్రొఫెషనల్ ట్రైనింగ్ టీం చెప్పేది ఏమిటంటే వాళ్ళకి ఏం కావాలో కనుక్కోండి, వినమ్రుడనే నమస్కారం పెట్టండి, తల వంచి ఇట్లా కాలు పట్టుకోండి. ఇవన్నీ వర్కౌట్ కావు. జనరేషన్ చేంజ్ అయింది, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, మనము కూడా కొన్ని సెల్లింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఏంద్రా ఫస్ట్ స్టెప్ అంటే స్టార్ట్ కమ్యూనికేషన్ విత్ నాన్ బిజినెస్ లైన్ అంటారు. అంటే మనం మాట్లాడే మొదటి కన్వర్జేషను నాన్ బిజినెస్ లైన్లో ఉండాలి. ఏది నాన్ బిజినెస్ లైన్లో అంటే, ఇప్పుడు నేను బట్టల షాప్ పెట్టుకున్నాం, క్లాతింగ్ షాప్ పెట్టుకున్నాం, నువ్వు జ్యువెలరీ షాప్ పెట్టుకున్నావు, నువ్వు లైక్ ఇంకొక బేకరీ పెట్టుకున్నావు, లైక్ ఏదైనా చాయ్ షాప్ ఏదైనా పెట్టుకున్నావు, ఏ షాప్ అన్నా పెట్టుకో, షూ షాప్ పెట్టుకున్నావు అనుకో. కస్టమర్ వచ్చిన వెంటనే మనము నాన్ బిజినెస్ లైన్ అంటే బిజినెస్ సంబంధం లేకుండా కమ్యూనికేట్ చేయాలి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్, మీరు బయట పార్కింగ్ కంఫర్టబుల్గా చేశారా, ఇప్పుడు సమ్మర్ ఎండలు బాగున్నాయా సార్, వాటర్ తీసుకుంటారా, ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా, సంథింగ్ మీకు ఎలా కమ్యూనికేట్ చేయగలరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొంతమంది నా స్టాఫ్ ఉండేవాడు, ఆ పిల్లలకి వాచ్ల గురించి మంచి నాలెడ్జ్ ఉండేదన్నమాట. కస్టమర్ ఏ వాచ్ అయినా కట్టుకొని కంపల్సరీ ఆ వాచ్ గురించి మనకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాచ్లు పిచ్చి అనమాట. సార్ ఈ వాచ్ అలా ఉంటుంది కదా, సో అంత ప్రైస్ కదా, ఇది అప్పుడు వచ్చింది కదా, ఇలాంటి వర్షన్ లేదు కదా, ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చింది కదా అని మాట్లాడేవాడు. అంటే ఒక్కొక్కరికి ఒక స్కిల్. ఇంకొకరికి ఏమంటే లైక్ ఒక స్కిల్, బయట బైకుల గురించి బాగా తెలుసు. ఏదైనా కస్టమర్ బైక్లో వచ్చి అంటే బైకుల గురించి మాట్లాడేవాడు. ఇంకో కస్టమర్కి వాళ్ళ ఫ్యామిలీ గురించి, మొత్తం కస్టమర్లు వచ్చినప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడేవాడు ఎక్కువ. సార్ తిన్నారా, టీ తీసుకుంటారా, వాటర్ తీసుకుంటారా, లైక్ అంటే ఒక్కొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది టు ఎక్స్ప్లోర్ దెమ్. ఒక్కొక్కరికి మొబైల్ గురించి నాలుగు, ప్రతి ఒక్కరు మొబైల్ హోల్డ్ చేసుకుని వస్తుంటారు. ఇట్లా సార్ ఈ మొబైల్ ఏదో ఒక బెనిఫిట్ నెగిటివ్నో లైక్ ఏదైనా ఏదో ఒక ఫీచర్ ఉంటుంది కదా, ఈ ఫీచర్ దాంట్లో ఉంది కదా సార్, నాకు ఉండేది ఈ మొబైలు, లేదంటే నేను ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నా, లేదంటే ఆ మొబైల్ ఎట్టు పని చేస్తుంది, లేదంటే ఫీడ్బ్యాక్ అడగడము, తీసుకోకపోయినా కూడా అంటే నాలెడ్జ్ ఉంటే ఈ మధ్య. సో ఇలా నాన్ బిజినెస్ లైన్లో మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ ఫ్రీ అవుతాడు. కస్టమర్ కెన్ స్టే ఫర్ సమ్ టైమ్ విత్ కమ్యూనికేషన్. వచ్చిన వెంటనే షర్ట్ కావాలా, ఏ కలర్ షర్ట్, మెరూన్ కలర్ షర్టా, నాట్ దేర్, చలో గో అవుట్. నో, నాన్ బిజినెస్ లైన్ అంటే కస్టమరు నిలబడతాడు, కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాడు, మనతో కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ నాన్ బిజినెస్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నాన్ బిజినెస్ లైన్ కన్నా చేసినా మనం ఉంటే
ఆల్మోస్ట్ కస్టమర్ బిల్లింగ్ వరకు వెళ్ళిపోయినట్లే. నాన్ బిజినెస్లో స్టార్ట్ చేయాలంటే నువ్వు బిల్లింగ్ టప్ప అని బిల్లింగ్ కొట్టినట్లే మీనింగ్. ఇది చాలా పవర్ఫుల్ సెల్లింగ్ స్కిల్ టూలు, అంటే ఏ టూల్ లాగా దీన్ని వెపన్ అంటాం మనం. సెల్లింగ్ స్కిల్స్ ఇది బెస్ట్ వెపన్, యూస్ చేయండి. మీకు ఇది వర్కౌట్ అయిందంటే ఎవరైతే చూస్తున్నారో కమెంట్ చేయండి కంపల్సరీ. ఎప్పుడు మీకు సేల్ అయిన తర్వాత కమెంట్ చేయండి. ఈ 7 స్కిల్స్, ఈ 7 సెల్లింగ్ స్టెప్స్, 7 సెల్లింగ్ స్కిల్స్ ఏమన్నా రాసుకోండి. 7 టూల్స్, 7 సీక్రెట్స్, మీరు ఏమన్నా దీని పేరు పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఈ 7 స్టెప్పులు కన్నా ఫాలో చేసి కన్నా మీకు సేల్స్ రాలేదంటే వచ్చి కమెంట్ చేయండి. నువ్వు చెప్పింది సేల్ కాలేదు, దీనివల్ల ఎఫెక్ట్ లేదని కమెంట్ చేయండి. ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే 100% వచ్చి ఒక లైక్ కొట్టి ఎఫెక్ట్ వచ్చింది, నాకు సేల్ డెవలప్ అయింది, కస్టమర్ ఫీల్ హ్యాపీగా అయినాడనేసి కమెంట్ కొట్టండి, చాలా ఇంపార్టెంట్. సరేనా? నెక్స్ట్ రెండోది జనరల్గా ప్రాబింగ్ ఫ్యాబింగ్ అంటాము. ఇది టెక్నికల్గా చెప్తున్నా బుక్స్లో, లైక్ ఎవరికైనా నేను కార్పొరేట్స్కి లేకపోతే స్టూడెంట్స్కి లేకపోతే ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ప్రాబింగ్ ఫ్యాబింగ్ అంటుంటాం. ఏంద్రీ ఈ ప్రాబింగ్ ఫ్యాబింగ్ సెకండ్ అంటే నేను సింపుల్గా చెప్తాను, డోంట్ వరీ. లైక్ అంతవరకు మనం ఉపయోగం లేదు, లైక్ పెద్దగా ఇంగ్లీష్లో మనమేం పెద్ద లిటరేచర్స్ కాదు నేను కూడా, లైక్ అంతంత మాత్రమే మనం ఇంకా లైక్ బేసిక్కే. ఈ ప్రాబింగ్ ఫ్యాబింగ్ అనేది ఏమైనా ఉంటుందంటే, కస్టమర్ వచ్చి కొద్దిసేపు అయిన తర్వాత మనము కస్టమర్కి ఏం కావాలని కనుక్కోవాలంటే చాలా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళని పొలైట్ క్వశ్చన్స్ అడగాలి. ఎలాంటివి? పొలైట్ క్వశ్చన్స్. నేను లైక్ ఇంకొక వీడియో చేస్తాను, లెంత్ వీడియో, ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. దాంట్లో క్లియర్గా వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నేను రికార్డ్ చేస్తా. ఇది లైక్ మెయిన్ హెడ్డింగ్స్ నాకు చెప్తా. పొలైట్గా క్వశ్చన్స్ అడగాలి. ఎందుకంటే కస్టమర్ కన్నా ఏమి కావాలో ఎందుకు కావాలో తెలుసుకున్నామంటే నీ సేలు 1000 రూపాయలు 2000 అయ్యేది 10,000 పోయిన సర్రం పెరిగిద్ది, 50,000 అయ్యింది, లక్షలు అయ్యింది. ఎస్, ఇది ప్రూవ్ అయింది, చేసినాము కాబట్టి నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. లేదంటే లక్షల్లో చేసినాము ఒక్కొక్క బిల్లు, 1,00,000 2,00,000 3,00,000 ఒక నార్మల్ స్టోర్లోనే 1,00,000 2,00,000 చేసినామంటే ద వే ఆఫ్ పవర్ ఆఫ్ దిస్ ప్రోబింగ్ అండ్ ఫ్యాబింగ్ అండ్ దిస్ 7 సెల్లింగ్ స్టెప్స్. నేను చాలా రోజులుగా చేయాలనుకుంటున్నా, కానీ ఈరోజు ఎవరు లైక్ మాకు నెసెసరీ అన్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ప్రోబింగ్ అంటే పొలైట్ క్వశ్చన్స్. కొద్దిగా ఫ్రెండ్లీ అయింటారు కదా అప్పటి కస్టమరు, అప్పుడు సార్ మీకు లైక్ ఏ పర్పస్కి సార్, పొలైట్గా సో దేనికి సార్, సార్ నార్మల్గా క్యాజువల్గా ఏమైనా వేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే కొన్ని జోకులు కూడా వేసే వాళ్ళు ఉంటారు, కొన్ని సీరియస్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొన్ని నార్మల్గా ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు ఉంటారు. జోక్గా ఉండాలి. ఏం సార్ గర్ల్ ఫ్రెండ్కా షాపింగ్, సో ఏమన్నా లైక్ గర్ల్ ఫ్రెండ్ పర్పస్ ఏమైనా లైక్ అవుటింగ్కా అని మాట్లాడతారు. కొంతమంది సార్ మ్యారేజ్ ఎంగేజ్మెంటా, లైక్ పెళ్ళి ఏం సార్ మీ పిల్లలకి ఏమన్నా మ్యారేజ్ ఉందా, లైక్ కొద్దిగా ఏదో పర్పస్ కనుక్కోవాలి. లేదా పని ఆఫీస్కి వెళ్తున్నా, సో ఆఫీస్ పర్పస్ కంటే ఓ అవును ఆఫీస్కి అయితే మీరు వేసుకోవచ్చు సార్ అని లైక్ ప్రాబింగ్. అంటే ప్రాబింగ్ చేస్తూ ఫ్యాబింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫ్యాబింగ్ అంటే ఏమిటంటే ఈజీగా చెప్తా, FAB, ఫీచర్ అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్. అంటే ప్రోబింగ్ అయిపోయిన వెంటనే, అంటే కస్టమర్కి ఏం కావాలో తెలుసుకున్నాం అనుకో మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి పెళ్ళికి పోతున్నాడు, ఎవరిదో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ పెళ్ళికి పోతున్నాడు అనుకుందాం. అతనికి డ్రెస్ కావాలి అని తెలిసిపోయింది, అంటే ఫంక్షన్కి పోతున్నాం అని తెలిసిపోయింది. అప్పుడు ప్రోబింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాబింగ్ అంటే ఒక షర్ట్ తీసుకోను, ఒక డ్రెస్ తీసుకోను, ఒక ఫ్రాక్ తీసుకోను, దాంట్లో ఫీచర్ అడ్వాంటేజ్ బెనిఫిట్స్ ఈ 3 చెప్పాలి వాళ్ళకి. లెట్ ఇట్ బి ప్రాబింగ్ ఫ్యాబింగ్. జస్ట్ నేను నార్మల్గానే మాట్లాడుతున్నా. సార్ ఫీచర్ అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఏమున్నాయి దీంట్లో? సార్ ఇది లాంగ్ లాస్టింగ్, నువ్వు పెళ్ళి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఆఫీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా డ్యూరబుల్, క్వాలిటీ బాగుంటుంది, కలర్ అంతా పోదు. బెనిఫిట్స్. అడ్వాంటేజెస్, సార్ ఇది ఆఫర్ ఉంది, 30% 20% ఆఫర్ ఉంది. అడ్వాంటేజెస్. ఫీచర్స్ ఏం తెలిసిన, సార్ ఇది ప్యూర్ కాటన్, సార్ ఇది ప్యూర్ లెనిన్, సార్ ఇది శాటిన్, సార్ ఇది షైనింగ్ ఉంటుంది, సార్ స్లిమ్ ఫిట్, సార్ ఈ ప్రింటెడ్, ప్లెయిన్, జొకార్డ్, ఆక్స్ఫర్డ్, స్క్రబ్, ఇవన్నీ ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్. సో ఈ 3 చెప్పి, సరే కంఫర్ట్ ఉంటుంది అనుకోవడం కూడా, సరే ఈ 3 చెప్పి కస్టమర్కి ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఇన్సిస్ట్ ట్రయల్. ఇంగ్లీష్లో చెప్తున్నా, నేను తెలుగులో చెప్తా, డోంట్ వరీ. ఇన్సిస్ట్ ట్రయల్. ఈ 3టిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి, ప్యాంట్ గురించినో, ట్రౌజర్స్ గురించినో, కాటనో, జీన్సో, షర్టో, టీషర్టో, ఏ దాని గురించినో ఏ ప్రోడక్ట్ దిస్ ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ దేనికైనా అప్లై చేసుకో. ఈ సెల్లింగ్ స్కిల్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ క్లాతింగ్ బ్రాండ్, ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ యూజ్ఫుల్, పవర్ఫుల్. ఇవి ఏ ప్రోడక్ట్ అయినా తీసుకొని, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నా,
ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ టీషర్ట్, ఇది బ్లాక్ కలర్ టీషర్ట్ సార్. ఇది డాట్ నెట్, చాలా కంఫర్ట్ ఉంటుంది, విక్కింగ్ అయింది. ఇది లాంగ్ లాస్టింగ్. మీరు ఆఫీస్కి వేసుకోపోవచ్చు, అట్లా డైరెక్ట్గా ఈవినింగ్ పార్టీస్కి వేసుకోపోవచ్చు, మీరు ఎక్కడైనా దీన్ని యూస్ చేయొచ్చు. చాలా ఎలిగెంట్గా ఉంటుంది సార్. ఇది 200 days వారంటీ ఇస్తున్నాం మేము. అడ్వాంటేజెస్ ఎందుకు 200 days వారంటీ ఉంది? ద స్ట్రాంగెస్ట్ యాన్ మేము యూస్ చేసినాము. వాషింగ్ బయో వాష్, చాలా కంఫర్ట్ ఉంటుంది సమ్మర్లో. సో ఫీచర్, అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ దీంట్లో చెప్పి సార్ జస్ట్ అంటే 2 steps అయింది కదా. 1 is మనము నాన్ బిజినెస్ లైను, ప్రోబింగ్ అండ్ ఫ్యాబింగ్ అని ఒక లైను, 3వదేమి ఇన్సిస్ట్ ట్రయల్ సార్. దీని ఒకసారి ట్రయల్ చేసినాను సార్. కస్టమర్ వద్దంటాడు, ఎవరు పోతే నేను ట్రయల్కి ఇస్తానా పోతాను అంటాడా? ఎస్పెషల్లీ మెన్స్ కస్టమర్ ట్రయల్కి పోరు. ఉమెన్స్ కస్టమర్ అయితే కొద్దిగా ట్రయల్కి వెళ్తారు, చెప్తే ఎలా ఉంటుందని చెక్ లిస్ట్. మెన్స్ కస్టమర్ మ్యాక్సిమం ట్రయల్కి వెళ్ళరు. అప్పుడు ఏం చేయాలి? ఇన్సిస్ట్ అగైన్. అందుకే నేను ఇన్సిస్ట్ ట్రయల్ అని పెట్టిన. ఇన్సిస్ట్ కొద్దిగా లిటిల్ ఫోర్స్ సార్, జస్ట్ ట్రై చేయండి సార్, ఎట్లుందో చూద్దాము. అంటే వేసుకుంటేనే దీన్ని కదా తెలిసిది. ఏదైనా సరే మీకు కావాలంటే వేరేది ఇస్తా, జస్ట్ ఫిట్ ఆ లోపల ఫిట్ చూద్దాం, ఆ లోపల కంఫర్ట్ చూద్దాం. నేను డిజైన్ వేరేది కావాలంటే ఇస్తా. సరే ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ క్లాత్ అయినా వేసుకుంటేనే సార్ దాని అందం తెలిసిద్ది. దీన్ని బ్లాక్ అంటాము, కానీ దీన్ని వేసుకుంటే లుక్కే మారిపోయిద్ది. కొద్దిగా 2-3 times ఫోర్స్ సార్, రాండి సార్, జస్ట్ ట్రై చేయండి. నేనేం సేల్ చేయలేను కాదు, లైక్ మీకు ఎలా ఉంటుందో చూస్తే అర్థమవుతుంది. పోయి ఈ టీషర్ట్తో పాటు ట్రయల్ రూమ్ ఎప్పుడు కానీ తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇచ్చి నువ్వు పోయి ట్రయల్ వేసుకొని చెప్పకూడదు. మనం వెళ్ళి సార్ బేసిక్ ఫార్ములా వెళ్ళి ట్రయల్ రూమ్లో ఇలా హ్యాంగ్ చేసి దీంతో పాటు ఒక బాటమ్, ఆ బాటమ్ కాటన్ ట్రౌజర్ కానీ, జీన్స్ కానీ, ట్రాక్ ప్యాంట్ కానీ ఏదో ఒకటి పక్కన సార్ దీనికి మ్యాచింగ్ వేసుకోండి. అట్లా ఫోటో చూసేదానికి కూడా బాగుంటుంది. దీని లుక్ అప్పుడే కనపడిద్ది. దీని యొక్క లుక్ టీషర్ట్ వేసుకొని కింద ధోతి కట్టుకుంటే, పంచి కట్టుకుంటే బాగుంటుందా? బాగుండదు. దానికి ఒక జీన్సో, దానికి ఒక కాటన్ చీనోసో, దానికి ఒక ట్రాక్ ప్యాంట్ వేసుకోండి, అప్పుడే లుక్ బాగుంటుంది. ఈడ యాడ్ ఆన్ ఓకే నెక్స్ట్ పాయింట్ వస్తుంది. సో ఒకవేళ కన్నా కాటన్ చీనోస్ అయితే దాంతోపాటు ఒక బెల్ట్ పెట్టి ఇవ్వండి. కాటన్ చీనోస్ ఇస్తే ఒక బెల్ట్ పెట్టి ఇచ్చినామనుకో, మనము వాళ్ళు పోయి దాన్ని వేసుకున్నప్పుడు లూజో టైట్ అయితే బెల్ట్ పెట్టుకుంటారు. కస్టమర్ బయట వచ్చిన వెంటనే లోపలికి పోయినాడు, కస్టమర్ బయట వచ్చిన వెంటనే అంటే నేను దీన్ని ఇలా ఎలా చెప్తున్నట్టే హైపోథెటికలీ మ్యాక్సిమం కస్టమర్ ట్రయల్ చేస్తారు. ఒకవేళ ట్రయల్ చేయలేదంటే ఇవి చెప్తున్నా, మ్యాక్సిమం నాకు కావాలనే ట్రయల్ చేస్తారు. అదైతే నీకు ప్రాబ్లమే ఉండదు. అంటే నేను లైక్ హైపోథెటికలీ కస్టమర్ ఈజ్ నాట్ బయింగ్, హూ ఈజ్ నాట్ బయింగ్ ఫర్ ది సెల్లింగ్ స్టేజ్. నేను ఏమైతే చెప్తున్నా హూ ఈజ్ నాట్ బయింగ్ అంటే రియల్గా నేను పర్చేస్ చేయాలని వస్తే వాళ్ళే వస్తారు, ట్రయల్కి పోతారో వచ్చి పని అయిపోతుంది యాజ్ యూజువల్. సో అందుకే నేను గ్రౌండ్లో నెగిటివ్ లెవెల్ ఇంకా తీసుకుని వస్తున్నాయి. హూ ఈజ్ నాట్ బయింగ్ ఫర్ దెమ్ దిస్ ఈజ్ ద స్కిల్స్. అంటే ఇంక బయింగ్ కస్టమర్లకి ఇంక ఇబ్బంది ఉంటుంది. ఫార్ములా చేస్తే బిల్లు కొట్టి 15,000 పంపిస్తూ ఉండొచ్చు అనమాట. సో ట్రౌజర్తో పాటు బెల్ట్ పెట్టి ట్రయల్ రూమ్లో ఇచ్చేస్తే వాళ్ళు వేసుకొని వస్తారు. వాళ్ళు వేసుకునేటప్పుడు మనం చేయాల్సింది ఏం తెలుసా? ఇంపార్టెంట్ ఏం చేయాలి? ఆ లోపల మనం ఏం చెప్తాంటే తెలిసిన పక్కల ఇట్లా బయట పోయి చూసుకొని ఉండడమో, ఎవరట ఏ కస్టమర్ రానేలేదు బయట, వేరే వాళ్ళతో పోయి వేరే స్టాఫ్తో పోయి బాతా కానీ కొట్టడము, లేకపోతే టీవీ ఉంటే టీవీ చూడడము, లేదంటే కానీ వేరే ఏదైనా ఉంటే ఫోల్డ్ చేయడము. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే మన బాడీలో నెక్స్ట్ పాయింట్ కస్టమర్ ట్రయల్ రూమ్ లోపల ఉండేటప్పుడు మన బాడీలో మనకు హార్ట్ ఎలాగో నెక్స్ట్ పాయింట్ అలాంటిది. ఏదిరా పాయింట్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫోర్త్ పాయింట్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంగ్లీష్లో చెప్తున్నా, తెలుగులో చెప్తా. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే కస్టమర్ ట్రయల్ రూమ్లో డోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టినాడు అంటే, ఎందుకంటే సింగిల్గా ఉంటాడు రూమ్లో, మెయిన్లో కలర్ బాగుందా లేదా, ఫిట్ బాగుందా లేదా, ఫ్యాబ్రిక్ బాగుందా లేదా, ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ పోతా ఉంటాయి. డిసైడ్ అయింటాడు కస్టమర్, సంథింగ్ డిసైడ్ అయింటాడు, అన్నింటినీ గజిబిజిని బయట ఇలా అడుగు పెడతాడు. మనం ఏం చేస్తాను అలా బాహుబలిలో నాతో వచ్చేదెవరు నాతో సచ్చేదెవరు అనే కాన్సెప్ట్లో రెడీగా ఆన్సర్ వస్తూ ఉండాల. కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి, మనము ఆన్సర్స్తో ఉండాలి రెడీగా. ఫిట్ అన్నాడు అనుకో, ఫిట్కి ఆన్సర్ చెప్పాలా. ఫ్యాబ్రిక్ అన్నాడు అనుకో, ఫ్యాబ్రిక్ ఆన్సర్ చెప్పాలా. కలర్ అన్నాడు అనుకో, కలర్కి ఆన్సర్ చెప్పాలా. ప్రైస్ అన్నాడు అనుకో, ప్రైస్కి ఆన్సర్ చెప్పాలా. వీటికన్నిటి ఏం ఆన్సర్ చెప్పాలా? వీటికి 2 రకాల ఆన్సర్స్ ఉంటాయి. ఒకవేళ కన్నా సేమ్
టీషర్టో షర్టో ఫిట్ బాగుంది అనుకో, సార్ ఇప్పుడు వచ్చినది ఫిట్ సార్ ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీంట్లో మీకే కుట్టినట్టుంది, లేదు నీకే ఆ ఫిట్గానే కరెక్ట్గా లేదు అంటే ఆల్టర్నేటివ్ ఫిట్ ఇస్తాను సార్, దాని ఇంకోటి ఉంటుంది సూపర్గా ఉంటుంది, అది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, అంటే ప్రాబ్లమే ఉంటుంది అని చెప్పేసి ఇంకో ఫిట్ ఇచ్చేయచ్చు. కలర్ ఒకవేళ ఫంక్షన్కి నువ్వు ఇచ్చిన కలర్ కరెక్ట్గా ఉంటే దాన్ని కూడా సార్ కలర్ ఇది సూపర్గా ఉంది సార్, ప్రాబ్లం క్లియర్ చేయాలడ. కస్టమర్ మైండ్ సెట్ అని నెగిటివ్ తీసేసి ఓన్లీ పాజిటివ్ పెట్టాలి. పాల్లో ఇంకా నీళ్ళు తీసేసినట్లు ఓన్లీ పాలు పెట్టినట్లు మన హంస ఏదో చేస్తుంది కదా అలా, సార్ ద బెస్ట్ కలర్ నీకు కన్నా నచ్చి అది కన్నా కరెక్ట్ సూటబుల్ ప్రోడక్ట్ ఏంటి, లేదంటే కన్నా సార్ వేరే ఆల్టర్నేటివ్ కలర్ ఉంది సార్ ఇస్తా, వేరే ఆల్టర్నేటివ్ కలర్ ఉంది ఇస్తా, ప్రైస్ సార్ నీకు కన్నా వేరే ప్రైస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేదు నీకు అదే ప్రైస్లో సేల్స్ చేయను సార్, మార్కెట్లో ద బెస్ట్ ప్రైస్ ఈ క్వాలిటీకి ఎక్కడ ఇరు, సంథింగ్ నువ్వేం చెప్తావో ఆ క్వాలిటీకి ద బెస్ట్ ప్రైస్ అది. ఆ క్వాలిటీ చూడండి, నువ్వు సంవత్సరంలో లోకల్లో 500-600 ఇచ్చి నువ్వు సంవత్సరానికి 5 షర్ట్లు కొనే బదులు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు 2 షర్ట్లు ఒక షర్ట్ కొన్నావు అనుకో, నీకు 3-4 గంటలు వస్తుంది, అంటే నీకు 2000 రూపాయలు సేవ్ ఇక్కడే. అర్థం కాలే లాజిక్? లోకల్లో 500 రూపీస్ షర్ట్, సంవత్సరానికి 4 షర్ట్లు కొంటాడు, ఎంత అయ్యా 2000 రూపీస్ అయ్యా. ఇక్కడ ఒక్క షర్టు 1000 రూపీస్ 2 ఏళ్ళు వస్తుంది, ఏనా సార్ 2 ఏళ్ళు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 3-4,000 సేవ్ చేసినట్లు ఇండైరెక్ట్గా. సరే 1 ఇయర్ వస్తుంది అనుకుందాం, ఇండైరెక్ట్గా 1000 రూపీస్ సేవ్ చేసినట్టు. దాంతోపాటు నువ్వు వేసుకుంటే బ్రాండ్ ప్రీమియం, లోకల్ అయితే కలర్ ఫేడ్ అయినవి చినిగిపోయేది, బట్టన్లు పోయేది, అవుపోయేది, ఇవ్వపోయేది, కాలర్ నడుచుకోపోయేది, వద్దా పర్ఫెక్ట్ ఫిట్ పర్ఫెక్ట్ క్వాలిటీ. ఇది బెనిఫిట్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆడగన ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినామంటే డైరెక్ట్ బిల్లింగ్ ఫిక్స్ రాసి పెట్టుకో, నేను ఇంత బిల్లు చేస్తున్నా, ఇంత క్యాష్, ఇంత కార్డు, నేను వీడియోలో చెప్పినట్లు ఎంత ఎక్కువ బిల్ చేస్తే అంత కస్టమర్ హ్యాపీ అన్నట్టు నేను చెప్పినాను కదా వీడియోస్లో, ఎవరికి ఎంత ఎక్కువ హై వాల్యూలో బిల్ చేస్తే కస్టమర్ అంత హ్యాపీ అవుతాడు. సో బిల్లు రాసుకో. ప్రాబ్లమ్ సాల్వింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంది, యుద్ధంలోకి దిగినాము, పట్టు దొరికింది, లోపలికి దిగినాము, ఇంకేంది వేసుకుంటూ పోసుడే తలకాయలు, ఏంది అదే నెక్స్ట్ పాయింట్, యాడ్ ఆన్. తెలుగులో కలపడం, పులోరే కదా కలపడము, ఈ కలపడం ఏంద్రా కలపడం అంటే, ఒకవేళ ఒక షర్ట్ ఒక ట్రౌజరో జీన్స్ సెలెక్ట్ చేసినాడు అనుకుందాం, మన స్టోర్లో బిల్లింగ్ అయిపోయింది, ఓకే చేసేసినాడు కస్టమర్, ఇది నాకు నచ్చింది అని చెప్పేసినాడు, ఒక్క ప్రోడక్ట్ కన్నా ఓకే చేసినాడు అంటే నెక్స్ట్ దానికి సంబంధించిన ఉండే స్టోర్లో ఉండేవన్నీ చూపించాయి, ఎందుకంటే నీ ఎఫర్ట్ ఒక ప్రోడక్ట్ అయిపోయింది. 20 షర్ట్లు 30 షర్ట్లు ఆయన ట్రయల్ చేసేంతవరకు ఓపికి కాలేదా, ఎత్తుకొని వచ్చి ఆయన ముందర సార్ ఇది బాగుంటుంది, దానికి అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ట్రౌజర్ దానికి ఇది బాగుంటుంది, బెల్ట్, వాలెట్, పర్ఫ్యూమ్లు, క్యాప్లు, ఇంత ఏమున్నాయి అన్నీ సేల్ చేయి, అన్నీ చూపించు. ఆయనకు సూటబుల్ అయ్యేది ఒక్కటి వదలకూడదు స్టోర్లో. ఎందుకు చెప్పు, ఆల్రెడీ నీకు 1 ప్రోడక్ట్ సెలెక్ట్ ఓకే అయిపోయింది అంటే నీ పని నీకు ఇచ్చిన నువ్వు ఎఫర్ట్కి వచ్చేసింది. నెక్స్ట్ ఎఫర్ట్ అంతా ఎక్స్ట్రా ఎఫర్ట్ గివ్. స్టోర్లో ఉండేవన్నీ బటన్స్ ఇప్పి, సార్ దీన్ని ట్రయల్ చేయండి సార్, ఒప్పుకునేంత వరకు ట్రయల్ చేయండి, ఓపిక లేదా సార్ అట్లే చూడండి సార్, ముట్టుకొని చూడండి సార్ ప్రింట్ చూడండి సార్, అన్నీ చూపించు. ద బెస్ట్ స్కిల్స్ మేక్స్ యూ హయ్యర్ వాల్యూ. దిస్ వన్ మీ బాస్కెట్ సైజు డ్రప్ డోమని లేచిద్ది, మన పఫ్ఫులు లేచినట్లు ఎట్లా డ్రప్ డోమని లేచిద్ది. వాల్యూ 2,000 20,000 పోయింది, 2 లక్షలకి అయ్యింది. ఎస్, ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఏదో అల్లటప్పగా ఏదో బుక్లో చదువుకోవచ్చు, ఏ బుక్లో, ఏ ఎంబీఏలో, ఏ పిహెచ్డీలో, ఏ రీసెర్చ్లో, ఏ ప్రొఫెషనల్స్, ఏ ట్రైనింగ్ పీపుల్లో చెప్పినవి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, జరుగుతూ ఉండే చెప్తున్నా. అన్నీ చూపించు కస్టమర్కి, అన్నీ ట్రయల్, ఒక్కటి వదలకూడదు. ఏదంటే అన్నీ చూపించు, టీషర్ట్లు, షార్ట్లు, బాక్సర్లు, ఇన్నర్ వేర్లు, బెల్ట్లు, వాలెట్లు, ఏమంటే అన్నీ చూపించు. దాన్నే యాడ్ ఆన్. నీకు తర్వాత ఎఫర్ట్ లేదు, ఎందుకంటే ఫిట్ తెలిసిపోయింది, కలర్ తెలిసిపోయింది, కాన్సెప్ట్ తెలిసిపోయింది, థీమ్ తెలిసిపోయింది. పెళ్ళికి తీసుకొని వస్తున్నాడా, పెళ్ళికి ముందు 2 షర్ట్లు, పెళ్ళి తర్వాత 2 షర్ట్లు, పెళ్ళి అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత, పెళ్ళి రోజు, పెళ్ళి ముందు స్నానానికి, బట్టలకి, వాష్రూమ్లో ఉండేటప్పుడు అన్నిటికీ స్టోర్లో ఉండేవన్నీ దీన్ని ఏమంటారు, యాడ్ ఆన్. ఇన్ని యాడ్ ఆన్ చేసుకుని ఆయనకి ఓపుకునేంతవరకు ఇచ్చి నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, మనం బిజినెస్ పీపుల్ కదా,
కోటి విద్యలు కూటి కొరికే అన్నట్టు మనం బిజినెస్ అంతా ఏం చేసేది బిల్లింగే కదా. బిల్లింగ్ కన్ఫర్మేషన్ సరే షెల్ వి గో ఫర్. ఎంతసేపుకి కస్టమర్ ఈడ ఉంటున్నాడు అనుకో, నీకు ఆ కస్టమర్ తెలిసిపోద్ది, ఓ ఇంత కొంటున్నాడు ఇంత ఓకే అయిపోయింది అనేసి. లాస్ట్లో సార్ బిల్లింగ్ చేద్దామా సార్, హోల్డ్ చేయకు సార్, బిల్లింగ్ కన్ఫర్మేషన్, బిల్లింగ్ పదమా, యాడ్ అయిన తర్వాత బిల్లింగ్ పదమా పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 6th పాయింట్ కన్ఫర్మేషన్. నో ఎలా చెప్పాలి, ఎస్ కూడా అలాగే చెప్పాలి, ఎస్ అలా చెప్పాలి, నో కూడా అలాగే చెప్పాలి మన లైఫ్లో. సార్ సిగ్గు లేకుండా మన భాషలో చెప్పాలంటే సిగ్గు లేకుండా సార్ బిల్లింగ్ పోదామా అంటే మీరు డబ్బులు ఇస్తారా ఏంటి సార్ అన్నట్టు. సార్ బిల్లింగ్ పోదామా, కన్ఫర్మేషన్ ఆఫ్ బిల్లింగ్, ప్రొఫెషనల్గా చెప్పాలంటే బిల్లింగ్ కన్ఫర్మేషన్. సార్ షల్ వి గో ఫర్ బిల్లింగ్. బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత క్యాష్ ఇస్తారో, కార్డు ఇస్తారో, పాయింట్స్ ఇస్తారో, ఏమి ఇస్తారో తీసుకున్న తర్వాత ద లాస్ట్ పాయింట్, ద లాస్ట్ వెరీ 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 పవర్ఫుల్. సో ఈ పాయింట్, ప్రతి పాయింట్కి నేను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ అని అంటే జస్ట్ ద వే ఆఫ్ జర్నీ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ద ఓన్లీ జర్నీని చెప్తున్నా. కానీ ఎవ్రీ స్టెప్ దెర్ ఇస్ లైక్ 7. మన మ్యారేజ్లో 7 అడుగులు ఎట్లా పెడతాం, చాలా ఇంపార్టెంట్ కదా. 7 అడుగులు జీవితాంతికి జన్మ జన్మల బంధం 7 అడుగులు అనేసి, అలాంటి కాన్సెప్ట్ ఈ 7 స్టెప్స్. జస్ట్ ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఇన్సైడ్ ద స్టోర్. వాళ్ళకి ఒక హెవెన్ మ్యాజిక్స్. ద లాస్ట్ పాయింట్ బిల్డింగ్ అంతా అయిపోయి బ్యాగ్ ఇలా ఇచ్చేటప్పుడు ఇన్విటేషన్ అండ్ కన్ఫర్మేషన్. ఏంద్ర ఇన్విటేషన్ కన్ఫర్మేషన్ ఏమైనా చేస్తుంది అంటే, ఒక కస్టమర్ తప్పిపోయి ఒక కస్టమర్ మన తప్ప వచ్చి అన్ని బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినాడంటే కస్టమర్తో ఏం ఉండదు, ఇంకా అయిపోయింది, వెళ్తామంతా రిలేషన్ అయిపోయింది అప్పుడు వెళ్ళిపోతాడు. ఆ రిలేషన్ అయిపోకుండా ఆ లింక్ పెట్టుకుని, ఆ కనెక్షన్ పెట్టుకునే దాన్ని నెట్వర్కింగ్, కనెక్టింగ్ పీపుల్ అని నెట్వర్క్ కోసం కనెక్టింగ్ పీపుల్, ఎయిర్టెల్, నోకియా ఎయిర్టెల్. సో అదే ఇన్విటేషన్ కన్ఫర్మేషన్. ఏమైనా చెప్పాలంటే, సారో మేడమో సార్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ న్యూ కనెక్షన్స్ వస్తున్నాయి, లేక మోర్ ఆఫర్స్ వస్తున్నాయి, లేక మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి, స్టోర్ ఇంకా బాగుంటుంది, ఏదో ఒకటి సంథింగ్. థ్యాంక్ యూ కన్ఫర్మేషన్, థ్యాంక్ యూ చెప్పేసి నెక్స్ట్ టైం విజిట్ చేయాలి. ఒక్క పాయింట్ వదిలేవు అనుకో, కస్టమర్ ఎప్పుడు క్రాస్ అయినా మన స్టోర్ ముందర వస్తుంది అన్నాడే, తిరిగి వెళ్దామా, ఎప్పుడైనా అవసరం ఉంటే, అవసరం ఉంది ఏదో బయట వెళ్ళాలి, వస్తుంది అన్నాడు కదా ఒకసారికి వెళ్దాం, 100% అది మెయిన్ డౌట్ ఉంది. ఇది నీ నెక్స్ట్ బిల్డింగ్కి చాలా ఉపయోగపడుతుంది, నీ కంటిన్యూటీ కస్టమర్తో కనెక్షన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ పాయింట్లో. ప్రతి పాయింట్ లైక్ డైమండ్స్. 7 పాయింట్స్ అనేది కాదు, కానీ ఇదేదో తీరిలా అనుకోకండి. కస్టమర్ ఎంటర్ అయినాడు, ఓవరాల్గా చెప్తా. ఎంటర్ అయిన వెంటనే ఆయన మెయిన్లో ఉండేదని కనుక్కుంటాం. అదే మ్యాజిక్స్ మనం చేస్తాం కదా, బ్లాక్ మ్యాజిక్స్ లాగా. సో దానికి ఒక సీక్రెట్ ఏమంటే పాయింట్ క్వశ్చన్స్ అనడం సీక్రెట్. నెక్స్ట్ ట్రయల్ చేస్తాం, ట్రయల్కి ఇస్తాం. నెక్స్ట్ కొద్దిగా ఫోర్స్లో ట్రయల్కి ఇస్తాం. మరీ ఫోర్స్ అంటే పోయి నెట్ వేసి ట్రయల్లోకి వెళ్ళిపో కొద్దిగా పొలైట్గా కొద్దిగా పుష్ చేసినట్లు. నెక్స్ట్ యాడమ్స్, నెక్స్ట్ బిల్లింగ్ కన్ఫర్మేషన్. అది మన హక్కు, మనం సర్వీస్ ఇచ్చామంటే మన హక్కు, బిల్లింగ్ అనేది మన హక్కు. నెక్స్ట్ ఇన్విటేషన్ కన్ఫర్మేషన్. ఈ 7 పాయింట్స్ సేవ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేల్స్లో ఉంటే, ఎవరైనా బట్టల షాప్ కానీ ఏ షాప్ పెట్టుకుని నేను పంపించండి. పవర్ఫుల్ టూల్స్, పవర్ఫుల్ సీక్రెట్స్, పవర్ఫుల్ స్టెప్స్, సెల్లింగ్ స్టెప్స్. ఈ 7 కన్నా యూస్ చేస్తే ఖచ్చితంగా మీ సేల్స్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, ఇంకా 10x కూడా అయినా ఆశ్చర్యపడడానికి లేదు. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత, మీరు దీన్ని అప్లై చేసిన తర్వాత, మీరు గన సేల్స్ ఇంక్రీజ్ కాలేదు అంటే డే 1 ఈ రోజే అప్లై చేయండి. సింపుల్, ఈ రోజే, రేపు ఇప్పుడే అప్లై చేయండి. మీరు చూసిన వెంటనే అప్లై చేయండి. చేసి వెంటనే 100% పక్కా మీరు వచ్చి నాకు నెగిటివ్ కామెంట్ పెట్టండి, నాకు ఫరక్ పడను. ఇది ఫార్ములా ఓకే కాలేదని పెట్టండి. కానీ మీకు ఈ బిజినెస్ ఇచ్చి మీకు కనుక బిజినెస్ డెవలప్ అయితే ఖచ్చితంగా వచ్చి ఒక పాజిటివ్ కామెంట్ పెట్టండి. వర్కౌట్ అయిందని పాజిటివ్ కామెంట్ పెట్టండి. అట్లే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కొంతమంది రీచ్ అవుతుంది. ఇప్పుడు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలా మంది రీచ్ చేయడానికి, మాకు ఎంకరేజ్మెంట్ కొనేదానికి కనుక ఉపయోగపడుతుంది. ఒక లైక్ కొట్టండి. 100% దీన్ని అప్లై చేయండి. ఖచ్చితంగా వచ్చి కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో అల్టిమేట్గా ఉంటుంది, వెయిట్ చేయండి. ఏం వీడియో అంటే రియల్ టైం బిజినెస్ చూపిస్తా. స్పాట్లో బిజినెస్ ఎలా
అర్నింగ్ చేయాలో చూపిస్తా. మీ ఫోన్లోనే నేను బిజినెస్ ఎలా అర్నింగ్ చేయాలో చూపించి నెక్స్ట్ నేను మీకు వీడియో చేస్తాను. పవర్ఫుల్, ఎక్కడైనా బిజినెస్ ఎలా చేయాలి, నిలబడుకొని చోట ఎలా బిజినెస్ చేయాలి, అట్లే డబ్బులు మనకు ఎలా రావాలో చేస్తా. పవర్ఫుల్. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే నా నంబర్ ఉంటుంది 8124635352, దానికి వాట్సాప్ మాత్రం చేయండి. 100% నేను అవైలబుల్ ఉంటా. లైక్ మేము ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా చేయాలనుకుంటే ప్రొడక్షన్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ చేస్తున్నాం మేము. లీవ్, ర్యాంగ్లర్, లక్స్, శాక్, చాలా బ్రాండ్లు మేము ప్రొడక్షన్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చేసి కూడా రన్నింగ్ అవుతున్నాయి. మీకైనా చేయాలనుకుంటే వితౌట్ రిస్క్ వాట్సాప్ చేయండి. మీ డీటెయిల్స్, మీ ఐడియా షేర్ చేయండి. మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. నాట్ ఫర్ బిజినెస్ ప్రాఫిట్ సంథింగ్, విల్ గో టుగెదర్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.